విధంగా మన జీవితంలో మనం ముందుకు వెళ్లకుండా మన జీవితాన్ని ఎలా ఆపేస్తాయో, మనలను ఇంకా త్వరగా దీవించబడవలసిన, లేకపోతే దేవుడు మన పట్ల కలిగి ఉన్న దీవెన ప్రణాళికలను ఎలా ఆలస్యం చేస్తాయో మనం చూస్తూ వచ్చాం. ఈ చెరసాలలు సాతాను పెట్టేవని, అందులోకి వెళ్ళినప్పుడు మనం ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతామో, ఎంత భయంకరంగా నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతామో మనం చూసుకుంటూ వచ్చామండి. అయితే ఈ చెరసాలల్లో అనేకములైనవి ఉన్నాయి కదా. అందులో మొదటిది భయము, రెండవది నిరాశ. ఈరోజు మూడో దాని గురించి మనం ఏ ఆలస్యం లేకుండా ధ్యానించుకుందాము. ఇదేంటంటే వ్యసనాలు. ఏంటండి? వ్యసనాలు. ద ప్రిజన్ ఆఫ్ అడిక్షన్స్. వ్యసనాలు అనే చెరసాల. ఈ రోజుల్లో వ్యసనాలు అనేవి చాలా కామన్ అయిపోయినాయి కదండి. వ్యసనం ఒకప్పుడు అంటే ఎలా చెప్పుకునేవారండి, వ్యసనాలు ఉన్నాయండి అని చెప్పి ఒక మనిషి గురించి ప్రత్యేకంగా ఏమని చెప్పుకునేవారు, అబ్బాయికి వ్యసనాలు ఉన్నాయండి, తాగుతాడండి, సిగరెట్ కాలుస్తాడండి, తిరుగుబోతండి అని చెప్పి వ్యసనాల గురించి చాలా ఇదిగా చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అబ్బాయి తాగుతాడండి, అందరితో పాటు తాగుతాడు, ఆ అమ్మాయి తాగుతుందండి, అందరితో పాటు కాలేజ్లో కూడా తాగుతారండి అని చెప్పి ఒక అడిక్షన్ ని చాలా కామన్ చేసేసింది ప్రపంచం కదండి. కానీ అది సాతాను యొక్క భయంకరమైన ఉచ్చు అని, సాతాను యొక్క భయంకరమైన చెరసాల అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దో ద వరల్డ్ మేక్స్ ఇట్ అ ట్రెండ్, అదొక ట్రెండ్ గా మారిపోయినా సరే అది సాతాను పెట్టినదే ఒక ఉచ్చు, లేకపోతే ఈ యొక్క అడిక్షన్ అనేది సాతాను మన జీవితాల్లో తీసుకొచ్చిన ఒక చెరసాలని జ్ఞాపకం చేసుకోవాలి. యూత్, ముఖ్యంగా యూత్ అనే చెప్పాలని లేదండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ వన్స్ ఏజ్ రాగానే రకరకాలైన అడిక్షన్స్ అండి. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి ఏంటండి రైమ్స్ అడిక్షన్ కదా, అది పెడితేనే కానీ తినట్లేదు కదా. ఇప్పుడు అందుకనే మరలా ట్రైన్ చేస్తున్నారు, రైమ్స్ లేకుండా తినిపించండి అని చెప్పి. ఎందుకు? అడిక్షన్ పిల్లలకి మంచిది కాదు, వాళ్ళ బ్రెయిన్ కి మంచిది కాదని చెప్పేసి ఆ రైమ్స్ అడిక్షన్. కొంతమంది పిల్లలకి ఫోన్ అలా స్క్రోల్ చేసే అడిక్షన్ ఉంటుంది. ఆ తర్వాత స్కూల్ టైంలో ఇంకొన్ని అడిక్షన్స్ ఉంటాయి, సీక్రెట్ గా బయటకు వెళ్ళి తిరగడము, ఇటువంటివన్నీ ఆ అడిక్షన్స్ మొదలవుతాయి. తర్వాత కాలేజ్లో అండి కొత్త అడిక్షన్స్, పార్టీయింగ్ అడిక్షన్ ఉంటుంది, ఫోన్ అడిక్షన్ ఇంకా పుట్టిన వాళ్ళ నుంచి చచ్చిపోయే లాస్ట్ డే ఇంకా రేపే పోతాడు అనేవాడికి కూడా ఫోన్ అనే ఎడిక్షన్ ఉంటుంది కదండి. అయితే దాని గురించి మనం అందరికీ దాన్ని అప్లై చేయొచ్చు. కానీ ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకాలైన ఎడిక్షన్స్ తో యవనస్తులు పాన్ ఎడిక్షన్ తో భయంకరమైన అశ్లీలమైన వీడియోలు చూస్తూ, అది కామన్, అది నార్మల్, అందులో తప్పేముంది, అందరూ చూస్తున్నారు. ఒక జోక్ మనం చూస్తే కూడా దానిలో కనిపించేది డబుల్ మీనింగే, దానిలో కనిపించేది తప్పుడు అర్థాలే. అదొక ప్లెజెంట్ గా నవ్వుకునేదిగా కాకుండా అసహ్యమైనవిగా ఉంటున్నాయి. అటువంటి ఎడిక్షన్, బూతులకు అడిక్ట్ అయిపోతున్నారు యవనస్తులు, చిన్నవారు, పెద్దవారు. దాని అర్థం తెలిసినా తెలియకపోయినా చిన్న పిల్లల వీడియోస్ కూడా బూతులు వాళ్ళకి నేర్పించి మరి వ్యూస్ కోసం ఇచ్చేస్తున్నారు. అటువంటి ప్రపంచంలో కాన్షియస్ గా లేకుండానే కొంతమందికి బ్యూటీ అడిక్షన్ కూడా చాలా ఎక్కువ అండి. దాని గురించి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవ్వదేమో కదా. చాలా మందికి బ్యూటీ అడిక్షన్ చాలా ఎక్కువ. పొద్దున్నే లేచి ఏం రాసుకున్నాం, రాత్రి పడుకునే ముందు ఏం రాసుకున్నాం, మధ్యాహ్నం ఏం రాసుకున్నాం, జుట్టుకి ఏం రాసుకున్నాం, చేతులకు విడిగా ఏం రాసుకున్నాం, కాళ్ళకి, చాలా కాన్షియస్ గా ఉంటారు కదా కొంతమంది. అటువంటి అడిక్షన్ కొంతమందికి ఉంటుంది. ఇంకా చూస్తే కనుక చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, కొంతమంది సీరియల్స్ కి, సినిమాలకు ఎడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఎడిక్షన్ ని ఒకప్పుడు ఏంటి, ఒక పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, వద్దండి ఆ అబ్బాయికి వ్యసనాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది చెప్తా ఉండేవారంటండి. కానీ ఈ రోజుల్లో ఎలా అండి, వాడే ముందు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటున్నాడు, ఐఎమ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్, ఐఎమ్ అడిక్టెడ్ టు మూవీస్ అని చెప్పేసి. అవునా కాదా అండి? కదా, అంత కామన్ అయిపోయింది. అదొక ట్రెండ్ లాగా, అదొక గొప్పలాగా చెప్పుకుంటున్నారు ఎడిక్షన్స్ అంటే. కానీ నిజానికి అది దేవుని దృష్టిలో, ఆత్మీయ కోణంలో మనం చూస్తే ఎలా కనిపిస్తుందంటే, చెరసాల్లో పెట్టబడి ఇది చాలా బాగుంది, నేను చాలా గ్రేట్, నేను చేసిన చాలా గొప్ప విషయం అన్నట్టు చెప్పుకునేటువంటి ఒక చెరసాల వ్యసనాలు అనేటివి. అందుకని ఇది కేవలం చిన్న వాళ్ళకే ఈ యొక్క వర్తమానం, ఇది యవనస్తులకే వర్తమానం, ఇది ముసలి వాళ్ళకే వర్తమానం అని చెప్పుకొని మనం గొడుగేసుకొని వినటానికైతే లేదండి. మనలో ప్రతి ఒక్కరు కూడా, మనకి తెలుసో తెలియకో కూడా ఒక ఎడిక్షన్ తో ఉండుండొచ్చు. నాకు ఏ ఎడిక్షన్ లేదండి అంటే గనక
ఫోన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఏ ఎడిక్షన్ లేదంటే టీవీయో ఏదో ఒక ఎడిక్షన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఒక ఎడిక్షన్ అంటే ఏంటంటే మనము కావలసిన దానికన్నా ఎక్కువగా దేని కొరకైనా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే కనుక అది ఒక వ్యసనముగా మారిపోతుంది. మనకు తెలియకుండానే అక్కడికి మన చేయి వెళ్ళిపోతుంది, మనకు తెలియకుండానే అక్కడికి మన మనసు వెళ్ళిపోతుంది, మనకు తెలియకుండానే అందులో సంతోషాన్ని పొందుకుంటూ ఉంటాం. అదే ఒక వ్యసనము. మన జీవితంలో ఏది వ్యసనంగా ఉందో, ఏది మనల్ని బంధిస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనము దీన్ని వెంటనే రెక్టిఫై చేసుకోగలగాలి అని ప్రభు మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడండి. ఎంతో భయంకరమైన వ్యసనాలతో జీవితం మరలా ముందుకు వెళ్ళదు, ఆగిపోతుంది. భయం ఎలాగో, నిరాశ ఎలాగో, వ్యసనాలు కూడా అంతే, ఇంకా భయంకరం. ఏమాత్రము జీవితంలో ముందుకు వెళ్లకుండా అందులోనే ఉండిపోయి అక్కడే ఆగిపోయి ఆ క్షణంలో చేయవలసిన పనికి బదులు ఈ యొక్క అల్పకాల సంతోషము, ఈ యొక్క తప్పుడు వ్యసనాల్లో మిగిలిపోతూ అనేక మంది యవనస్తులు గొప్ప వాటిని చేపట్టలేకపోతున్నారు. అనేక మంది వారి కుటుంబాన్ని కనీసం చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇంతకు ముందు ఏదైనా పార్క్ వెళ్తే గనక అందరూ ఓల్డ్ పీపుల్, వారు మానవులు కూర్చొని మాట్లాడుకోవడము, ఆడుకోవడము, ఆ అరుపులు అవన్నీ వినిపించేవండి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక పార్క్ వెళ్తే కనుక ఏమనిపిస్తుందండి, రీల్స్, సాంగ్స్. అవేంటంటే ఆ ఎడిక్షన్ వల్ల ఆ పాటలు, దేవుని పాటలో, సినిమా పాటలో కూడా తెలియని దీంట్లోకి వెళ్ళిపోయారు. రీసెంట్ గా నేను ఒక ఆవిడని చూశాను. ఆవిడ పాపం అంటే లిరిక్స్ ఏముందని చెప్పి సినిమా పాటతో ఆరాధన చేసేస్తున్నారు అనమాట. ఒక పెద్ద ఆమె. మేము అనుకుంటున్నాము అంటే అది రీల్స్ లో వస్తుంది కదా, సో రెగ్యులర్ గా విని విని నువ్వే కావాలి అంటే అది ఆరాధన పాట అనుకొని పాడేస్తా ఉన్నారు. సో ఒక ఎడిక్షన్ ఎలా అంటే మనకి తెలియకుండానే ఈ లోకంలో సంతోషం, దేవునిలో పొందుకోవాల్సిన సంతోషము ఈ లోకంలో పొందుకొని దేవునికి దూరం అయిపోయి, లేదంటే దేవుని రాజ్యంలో చేరకుండా మనను దూరపరిచే వ్యసనాలు మన ముందు ఉంచబడినప్పుడు మనం తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతామండి. అది విడుదల పొందుకోవాలి అంటే మనము స్టార్టింగ్ లోనే దాన్ని తీసివేయాలని జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నది ఒకే ఒక్క జీవితం, అనేకమైన జన్మలు లేవు. ఒకే ఒక్క జీవితం కలిగి ఉన్నాం. ఆ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడాలి. వ్యసనాలతో గడిపేస్తూ ఉంటే, వ్యసనాలతో ఇదే జీవితం అనుకుంటే, ఇందులోనే సంతోషం ఉంది అనుకుంటే, ఇంత జీవితం జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే, ఇంత జీవితం జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతే ఇంకెందుకండి జీవితం, ఇంకెందుకు బ్రతకడం కదా. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, దేవా నేను నా జీవితాన్ని వ్యర్థపరచుకోను. వ్యసనాలు నా జీవితాన్ని వ్యర్థపరచుకునేలా చేస్తాయి. ఒక వ్యర్థము అంటే ఏంటండి, వ్యర్థము అంటే పనికిరానిది, ఇంకా దేనికి పని చేయనిది. మన జీవితాన్ని ఒక వ్యర్థముగా మార్చేసేది వ్యసనము. అది ఏదైనా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నా వ్యసనం ఏంటి? దేవునికి నేను ఇవ్వాల్సిన సమయం కన్నా ఎక్కువగా నా జీవితంలో, లేకపోతే అవసరమైన దానికన్నా ఎక్కువగా నా జీవితంలో ఏది సమయం తీసుకుంటుంది? కొంతమందికి చదువు కూడా ఒక ఎడిక్షన్ అండి. అదే దేవుడు ఇంకా కదా, అది కూడా సరి అయింది కాదు. దేవుడిచ్చిన సమయంలో, మన వయసులో, చదువుకోవాల్సిన వయసులో చదువుకొని ఎంత చదవాలో అంత, మిగతా సమయం దేవుని కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడాలి. దేవుడు ఏది మీ పట్ల చిత్తాన్ని కలిగి ఉన్నాడో దాని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడి ఉండాలి. వ్యసనాలకి బానిసలం అయిపోతే గనక, బానిసలు అవుతున్న స్టేజ్ లో ఉంటే గనక మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ రోజే విడిచిపెట్టాలని. వ్యసనాలు భయంకరమైనవని, అదొక చెరసాల అని చెప్పి సాతాను ఈ మాటలు వింటుండగానే మన మనసులో పక్క నుంచి పెడుతూ ఉంటాడు. అదే ముందులే, నీది వాళ్ళంత గొప్ప వ్యసనం ఏం కాదు కదా, నువ్వేం రోజు తాగట్లేదు కదా, నువ్వేం రోజు అస్తమాను రీల్స్ చూడట్లేదు కదా, గంటకి ఒకసారి చూసుకుంటున్నావు అంతే కదా అని చెప్పి మన మైండ్ లో పక్క నుంచి ఎక్కిస్తుంటాడు. నీది పెద్దేం కాదులే, నీది పెద్దేం ఎడిక్షన్ కాదు, నువ్వు క్యారీ ఆన్ అయిపో, నువ్వు అలా చేసేసే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ ఒక ఎడిక్షన్ చాలా భయంకరం. అది చిన్నదైనా సరే చాలా భయంకరమైందని జ్ఞాపకం చేసుకోవాలండి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితంలో వ్యసనాలతో గడిపేస్తూ ఉంటే కనుక వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏం సంపాదించాను, నేను ఏం చేయగలిగాను, నా దేవుని చిత్తాన్ని నేను ఎక్కడ నెరవేర్చగలిగాను అని చూసుకొని సిగ్గుపడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితికి వెళ్ళిపోకుండా ఆ చెరసాలలో ఉండి విడుదల పొందుకొని, కొంతమందికి షేరింగ్ ఎడిక్షన్ అండి. కొంతమంది పొద్దు నుంచి రాత్రి వరకు ఫార్వర్డ్ మెసేజెస్ షేరింగే వారి
డ్యూటీ లాగా పెట్టుకొని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని చెప్పి వచ్చే ప్రతి పిక్చర్ని ఫార్వర్డ్ చేస్తానే ఉంటారు. ఎవరి గురించి అన్నా చెడ్డగా చెప్పారా, మనమే ఫస్ట్ ఉండాలి షేర్ చేయడానికి. ఎవరి గురించి అన్న తప్పుడు వార్త వచ్చిందా, ఫస్ట్ మనమే ఉండాలి షేర్ చేయడానికి అని చెప్పి అదొక సేవ కింద, అదొక మినిస్ట్రీగా చేస్తూ ఉంటారు కొంతమంది. అది కూడా ఒక ఎడిక్షనే. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కూడా ఒక ఎడిక్షన్ అండి. ఎవరి గురించి అన్నా మీ ముందు నిలబెడితే, లేకపోతే ఒకరు టాపిక్ వచ్చినప్పుడు వారు లేనప్పుడు భయంకరంగా వారిని గురించి మాట్లాడతారు. అది కూడా ఒక వ్యసనమే, దేవునికి ఇష్టం లేని ఒక వ్యసనమే. ఇంకా ఎన్నని చెప్తానండి, మీ వ్యసనాలు అనేకములై ఉండొచ్చు. కొంతమందికి తిండి ఒక వ్యసనం అండి. తిండి గురించే రీల్స్ చూస్తారు, తిండి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు తిన్నది ఇంకా నవ్వడం కూడా అవ్వలేదు, సాయంకాలం ఏంటి టిఫిన్ అని అడుగుతూ ఉంటారు కదండి. అటువంటి వారు ఉంటారు. తిండి ఒక వ్యసనం, నిద్ర ఒక వ్యసనముగా మనుషులు ఉంటుంటారు. అస్తమాను నిద్రే. లేస్తారు, టిఫిన్ చేస్తారు, పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, స్నాక్ చేస్తారు, తింటారు, మళ్ళీ పడుకుంటారు. అలా ప్రతి పూట నిద్ర కోసం అన్ని కూడా వ్యసనముగా మనం చేయకుండా సరి అయిన సమయంలో మనం దేవుని పని చేయడానికి, మన పని చేసుకోవడానికి, మనం దేవుని మహిమార్థమై జీవించడానికి సమయాన్ని వెచ్చించాలని, సోమరితనము కూడా ఒక వ్యసనం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నేను కొన్ని చెప్పలేకపోవచ్చు, ఎవరి పర్సనల్ గా వారికి అర్థమవుతుంది కదండి నా వ్యసనం ఇది, నేను దీనికోసం మరీ ఎక్కువ టైం వెచ్చిస్తున్నానని చెప్పి. అయితే ఒకే ఒక్క జీవితాన్ని మనం వ్యర్థపరచుకోకుండా ఈ వ్యసనాల్ని విడిచిపెట్టి, ఆ చెరసాలను విడిచిపెట్టి, లెట్ us బి బాండేజ్ ఫ్రీ, విడుదల పొందుకుందాము. ఒక ఉదాహరణ పంచుకొని ముందుకు వెళ్దామండి. ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యక్తి, తనకు ఆశ పుట్టింది. ఏమనంటే, నా ఆస్తి అంతా నేను అమ్మేసుకొని వేరే దేశానికి వెళ్ళి మరలా కొత్తగా సెటిల్ అవుతాను, నాకు ఇంత ధనం ఉంది కదా, నేను చక్కగా మరలా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను, నా ఆస్తి అంతటిని పట్టుకొని వెళ్ళిపోతాను, ఇంకొక దగ్గర ప్రారంభించుకుంటాను అని చెప్పి తన ఆస్తిని ఎలా పట్టుకెళ్ళాలి అని చెప్పి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. నా ఆస్తి అంతటిని అమ్మేసి, నా కార్స్ అన్ని అమ్మేసి ఏం చేస్తానంటే, ఒక ముత్యం రూపంలో నేను దాన్ని తీసుకెళ్ళిపోతాను. ఆ ముత్యాన్ని తీసుకెళ్ళిపోతే అక్కడ నేను అమ్ముకొని తిరిగి ఆస్తి అంతటిని నేను సమకూర్చుకోవచ్చు. ఆ రోజుల్లో ముత్యాలు చాలా విలువైనవండి. అయితే ఆ ముత్యాన్ని పట్టుకున్నాడు, ఆస్తి అంతా అమ్మేశాడు, ఒక ముత్యాన్ని కొనుక్కున్నాడు, ఆ ముత్యం పట్టుకొని షిప్ ఎక్కేశాడు ఇంకో దేశానికి వెళ్దామనే ప్రణాళికలో షిప్ ఎక్కగానే, అయితే ఇతనికి ఒక అడిక్షన్ ఉంది. అదేంటంటే బెట్ కాయడం అనమాట. బెట్లు కాయడం ఒక అడిక్షన్. ఇదొకటండి, అస్తమాను ప్రతిదానికి బెట్టా అని అడుగుతుంటారు కొంతమంది. అంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. కొన్ని రోజులు నేను కూడా ఫ్రెండ్స్తో అస్తమాన బెట్టా అని చెప్పి 10 రూపాయలకి ఊరికేనే నేను అలా చేస్తాను బెట్టా అని అడుగుతా ఉండేదాన్ని. సో అలా కొంతమంది పిల్లలకి కానీ అలా అలవాటు ఉంటది కదా, దాన్నే పెంచి పోషిస్తే ఈ స్థాయికి వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ వ్యక్తికి బెట్టింగ్ అడిక్షన్ ఉంది. ఇతడు షిప్ ఎక్కి కూర్చున్నాడు, డెక్ మీద కూర్చుంటే అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారండి. ఏం ఆడుకుంటున్నారంటే, యాపిల్స్, ఆరెంజెస్ వారి చేతుల్లో ఉన్నాయి, ఇలా పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునే ఆట ఆడుతా ఉన్నారు. ఇతనికి ఇంకా ఆగట్లేదు అనమాట. అసలు నేను కూడా ఆడేయాలి అని చెప్పి ఆ ముత్యాన్ని జేబులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి పిల్లలు నేను కూడా ఆడొచ్చా, బెట్ కాద్దామా అని చెప్పంటే ఆ పిల్లలు ఇంకా ఎక్కువ అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఓకే అంకుల్ ఆడదాము, కానీ మేము యాపిల్స్, ఆరెంజెస్ మీకు ఇవ్వము, మీరే తెచ్చుకోవాలి, మీరు దేంతో ఇలా ఆడి పట్టుకోగలరో అది బయటపడిపోకుండా ఆడాలి అని చెప్తే సరే అని చెప్పి జోబులో ఉన్న ముత్యాన్ని తీసాడండి. అదేంటండి అతని చేతిలో ఉన్నది? తన జీవితం అండి. తన జీవితం ఇంకా సమస్తాన్ని అమ్మేసుకొని వచ్చాడు. కొత్త జీవితం ప్రారంభిద్దాం, సంతోషంగా ఉందాం అనుకున్నాడు. దాంతో ఇలా ఆడడం మొదలు పెట్టాడు. ఎగరేసాడు, తప్పింది, షిప్ లోంచి బయటపడిపోయింది. దొరకని పరిస్థితి. ఏం పడిపోయిందండి బయట? తన జీవితం అండి. ఎందుకని? ఒక వ్యసనం వల్ల. అలాగనే ఇప్పుడు చూస్తే ఆ చిన్నపిల్లలకి ఆ పర్ల్ యొక్క విలువ తెలియదు కదండి, అంతే కదా. అతను తెచ్చుకున్న యొక్క ముత్యం యొక్క విలువ ఆ పిల్లలకి అర్థం కాదు. ఒక యాపిల్, ఒక ఆరెంజ్ ఎలాగో అలాగే ఒక ఆట వస్తువు అనుకుంటారు ఆ పిల్లలు. కానీ అతనికి తెలుసు కదా తన చేతిలో ఉన్న ముత్యం యొక్క విలువ ఏంటో. అలాగనే మనం కూడా చుట్టూ ఉన్న వారి వ్యసనాల్లోకి మనల్ని నడిపిస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, అపవాది ఈ వ్యసనం నీకు సంతోషం కలిగిస్తుంది, ఇంకొక
ఒక్కసారి చెయ్యి, ఒక్కసారి చెయ్యి, ఈ ఒక్కసారికి సంతోషాన్ని అనుభవించు అని చెప్పి అపవాది తోస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న ముత్యము వంటి జీవితం దేవుడు ఒక్క జీవితాన్ని ఇచ్చాడు కదా, దాంతో కూడా మనం వ్యసనాలలో ఉన్నప్పుడు దాంతో ఆడడం మొదలు పెడతాం. ఆడుకోవడం మొదలుపెట్టి జీవితాన్ని కోల్పోతామని జ్ఞాపకం చేసుకోవాలండి. మన జీవితంలో దేవుడిచ్చిన ఇంత విలువను ఆయన ఏం చేశాడు మన కోసం? ఆయన తన స్థాయిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చి తన ప్రాణాన్ని మనకు ఇచ్చి, మీరు నా కుమారులు కుమార్తెలు, నేను మీకు విలువనిచ్చాను, మీరు ఘనులైన వారు, పరిశుద్ధులు అని చెప్పి గొప్ప విలువను మనకిచ్చి ఆయన వెళితే మనం ఏం చేస్తున్నామండి? ఇంత విలువైన జీవితాన్ని వ్యసనాల కొరకు, మనుషుల కొరకు, అల్పకాల సంతోషాల కొరకు, ఈ లోకంలో ఆ క్షణానికి మనకు సంతోషం ఇచ్చే వాటి కొరకు ఖర్చు పెట్టేస్తుంటే మన దేవుని ఎంత గాయపరుస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా అలా ఖర్చు పెట్టేసినప్పుడు దానివల్ల ఏ లాభం కలుగుతుంది? మన జీవితంలో వెనకబడిపోతాం, ఉన్న వాటిని కోల్పోతాం, ఉన్న సంతోషాన్ని కోల్పోతాం. దానికి బదులుగా ప్రభు ఇచ్చే సమృద్ధిని, ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడినప్పుడు అది అండి శాశ్వతమైన సంతోషం. ఇవన్నీ అల్పకాల సంతోషాలు, కానీ ప్రభు ఇస్తే గనక నిజమైన తృప్తి మనకుంటది. నిజమైన తృప్తి కలిగి ఉండి మనం జీవించగలుగుతాం. అయితే ఇప్పటి వరకు ఈ 3 రకాలైన చెరసాలను గురించి చూసాం కదండి. ఏ చెరసాలండి? మొదటిగా బిగ్గర చెప్పాలండి, భయం అనే చెరసాల. రెండవది నిరాశ అనే చెరసాల. మూడవది వ్యసనాలు అనే చెరసాల. అయితే ఈ యొక్క చెరసాల యొక్క సిమ్టమ్స్, ఈ చెరసాల్లోకి వెళ్ళాను అనే సిమ్టమ్స్ మనలో కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆల్రెడీ మునిగిపోయి ఉన్న పరిస్థితిలో ఉండొచ్చు, చెరసాల్లో అనేక ఏళ్ల నుండి ఉండిపోతూ ఉండొచ్చు, భయముతో అస్తమానం పీడింపబడుతూ, నిరాశ, ఎవరొక చిన్న మాట అన్న వెంటనే నిరాశ పడిపోయి అక్కడే ఆగిపోయి ముందుకు ఇంక నేను వెళ్ళలేను అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోవడం. వ్యసనాలు, చిన్న అట్రాక్షన్ రాగానే దేవుని దగ్గర ఒప్పుకుంటాము. దేవుని దగ్గర, ప్రభా నేను ఈ వారం మానేస్తున్నాను, దీన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఇది పాపం అని నాకు తెలుసు, నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నానని చెప్తాము. వెళ్ళగానే మరలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని సూచన కనిపించినా ఏమనుకుంటాం? ఇది లాస్ట్ టైం, ఇంకొక్కసారి తాగుతాను, ఇంకొక్కసారి సిగరెట్ కాలుస్తాను, ఇంకొక్కసారి చెడ్డ మాట పలుకుతాను, ఇంకొక్కసారి ఈ అశ్లీలమైన వీడియో చూస్తే ఏమవుతుంది, జస్ట్ కామెంట్స్ ఏమున్నాయో చూస్తున్నాను అంతే అనుకొని ఒక్కసారి చేస్తాను అని చెప్పి మరలా అదే వ్యసనంలోకి వెళ్ళిపోతూ ఉంటామండి. అటువంటి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యసనాలు, భయాలు, నిరాశలు, ఇటువంటి చెరసాలల్లో మనం పడి ఉంటే, పడబోతున్నాం అనుకుంటే పడకుండా ఉండాలి అంటే గనక ఏం చేయాలో చూద్దామా అండి. మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి కదండి. దేన్నైనా నివారించడము, దాని నుండి విడుదల పొందుకోవడం కన్నా ఈజీ. అంటే ఒక దాంట్లో ఒక రోగం రాకముందు దానికి వ్యాక్సిన్ వేసుకోవడం బెటరా, వచ్చిన తర్వాత మెడిసిన్ వాడడం బెటరా అండి? ఏది బెటర్ అండి? వ్యాక్సిన్ వేసుకోవడం బెటర్ కదా. అలాగనే ఒక చెరసాల్లోకి వెళ్ళక ముందు, చెరసాల్లోకి వెళ్తామనే భయముతో, లేకపోతే చెరసాల్లో వెళ్ళకూడదు అనే జాగ్రత్తతో ఉండడం బెటరా, ఆ యొక్క చెరసాలలో ఉండి సఫర్ అయ్యి బయటికి రావడం బెటరా అండి? చెరసాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడడము, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడైతే ఒక చిన్న సిమ్టమ్ మనలో కనిపిస్తా ఉందో వెంటనే దాన్ని రూట్స్ తో పాటు పెరికి వేయాలండి. ఒక చిన్న సిమ్టమ్, అస్తమానం భయం వేస్తుందా, అస్తమానం చిన్నట్లకు భయపడుతున్నామా? ఎప్పుడు ధైర్యంగా ఉండే మనం చిన్న చిన్న వాటికి అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి భయపడుతున్నారా? అదే ఒక చిన్న సిమ్టమ్ అండి కదా. ఒక భయంకరమైన రోగము చిన్న సిమ్టమ్ తోనే బయటపడుతుంది, అంతే కదా. కోవిడ్ వచ్చిందని చెప్పి ఏ సిమ్టమ్స్ వచ్చేవి? టేస్ట్ తెలియదు, స్మెల్ తెలిసేది కాదు, జలుబు, కాఫ్ ఉండేది. అటువంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ద్వారా ఆ భయంకరమైన ప్రాణాలు తీసే రోగము బయటపడేది. అది ముదిరిపోతేనే కదా ప్రాణాలు తీస్తుంది. అందుకనే చిన్న సిమ్టమ్ రాగానే ప్రివెన్షన్ మెడిసిన్ వెంటనే ఏం చేయాలండి, దాన్ని రూట్స్ తో పాటు, వేళ్లతో పాటు ఏం చేయాలి, నరికి బయట పాడేసినప్పుడు ఆ చెరసాలలోకి మనం వెళ్ళిపోకుండా ఉంటాం. ఎప్పుడైతే మనం పెరికేస్తామో, ఇప్పుడు చూడండి, ఒక చిన్న మొలక వచ్చినప్పుడు దాన్ని ఆకు తెంపేసి అక్కడితో పర్లేదులే ఉంటదిలే కొన్ని రోజులు తర్వాత తీద్దాం అనుకుంటే ఏమవుతుందండి, మనం అటు తిరిగే లోపల చెట్టుగా మారిపోయే, ఫలాలు ఇచ్చేసే ఇదిగా మారిపోవచ్చు. అదే ఆ రోజే వేళ్లతో పాటు లాగేస్తే ఏమవుతుంది, చచ్చిపోతుంది, అయిపోతుంది, దాంతో అక్కడ ఆగిపోతుంది. ఇంకా చూస్తే ఈ రోజు ఒక కుక్క వచ్చి మన వెనకాల తిరుగుతుంది అని చెప్పేసి బిస్కెట్ వేసాం అనుకోండి,
రేపు ఏం చేస్తుందండి, మొత్తం ఆ లొకాలిటీలో ఉన్న దాని ఫ్రెండ్స్ని ఒక్కొక్క రోజు తీసుకొని వస్తుంటుంది. మన బిస్కెట్లు అయిపోతాయి, అవి మాత్రం ఆగవు కదండి. అలాగనే మన జీవితంలో ఒక చిన్న భయమే కదా, ఒక చిన్న వ్యసనమే కదా అని చెప్పి ఏం చేస్తాము, దానికి ఇలా ఫీడ్ చేస్తూ ఉంటే కనుక భయాన్ని పెంచి పోషించి, నిరాశను పెంచి పోషించి, వ్యసనాన్ని పెంచి పోషిస్తుంటే మరికొన్నిటిని తీసుకొని వస్తాయి. అక్కడితో మన జీవితాన్ని ఆపేయడమే కాకుండా దేవునికి మనల్ని దూరం చేసేస్తాయి, మన విశ్వాసంలో ఆగిపోయేలా సడిలిపోయేలా మనల్ని చేసేస్తాయి. అటువంటి ఈ యొక్క చెరసాలలు మన జీవితంలో ఉన్నట్లయితే కనుక ఈ రోజే వాటిని ప్రివెంట్ చేయాలని, ఈ రోజే వాటిని పెరికివేసి మరొకసారి అటువైపు చూడకూడదు. ఇంకొక్కసారే కదా అని చెప్పి చూడకూడదండి. ఇంకంతే. దిస్ ఇస్ ది ఎండ్ టు దిస్ ఎడిక్షన్, దిస్ ఇస్ ది ఎండ్ టు మై ఫియర్స్, దిస్ ఇస్ ది ఎండ్ టు మై డిస్కరేజ్మెంట్ అని చెప్పి అక్కడితో ఆగిపోవడానికి, ఆ యొక్క చెరసాలలో బయటకు రావడానికి ఇష్టపడాలి. రెండోదిగా మనం చూద్దామా, ఎక్సడస్ చాప్టర్ 5:1, నిర్గమకాండం 5. చదువుదామండి అందరు కలిసి. తరువాత మోషే అహరోన్లు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించెను. నా ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని. ఇంగ్లీష్ లో ఉందండి, లెట్ మై పీపుల్ go. And after Moses and Aaron went in and told Pharaoh, thus said the Lord God of Israel, let my people go. ఏమంటున్నాడండి, లెట్ మై పీపుల్ గో. తెలుగులో నా జనులను పోనిమ్మని అంటే నా జనులను విడిపించు, నా జనులను విడిపించు. గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు బి ఫ్రీ ఫ్రమ్ బాండేజెస్. చెరసాలల నుండి, సంఖ్యల నుండి విడుదల పొందుకోవాలి తన ప్రజలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దామా, లూక్ చాప్టర్ 4:18-19. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదామండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగి ఉన్న వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దీనికి ముందేం చదివామండి, 18వ వచనంలో చెరలోనున్న వారికి విడుదలను. అన్ని అద్భుతాలలో ప్రభువు దేనికి తన దైవజనులను పంపించాడంటండి, చెరలోనున్న వారిని విడిపించడానికి. ఆయన ఇష్టపడుతున్నాడు, చెరలో నుండి మిమ్మల్ని విడిపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. సో హీ హాస్ సెంట్ గాడ్స్ మెన్ టు ప్రొక్లెయిమ్ ఫ్రీడమ్. మన జీవితంలో స్వేచ్ఛను ప్రకటించడానికి, చెరసాల సంకెళ్ల నుండి విడుదల పొందుకోవడానికి దేవుడు మనలను ఇష్టపడుతున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆస్క్ ఫర్ హెల్ప్. దేవుని యొక్క సహాయం కొరకు మనం వేడుకోవాలి. దేవా, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. నా సొంత బలముతో, నా సొంత శక్తితో ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఫ్రమ్ సర్టన్ అడిక్షన్స్. నా సొంత భయం, నా సొంత శక్తితో నేను కొన్ని భయాలను ఎదుర్కోలేను ప్రభా. అవి ఇంకా నా మీదకి వస్తున్నప్పుడు నేను ఎదుర్కోలేను ప్రభా. నీ సహాయం నాకు కావాలయ్యా. మనుషుల నిరాశపరిచే మాటలు, నిరాశపరిచే రిపోర్ట్స్ నేను తీసుకుంటున్నప్పుడు ప్రభా నేను నిరాశ పడిపోతున్నానయ్యా. నీ సహాయం నాకు కావాలి. ఆత్మీయ, మానసిక, శారీరక బలము నాకు నువ్వు దయచేయని చెప్పి సర్వశక్తిమంతుడైన దేవుని సహాయం వేడుకున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన కాదనడండి కదా. ఆయనను వెతుక్కొని ప్రభా నాకు సహాయం చేయనప్పుడు తప్పకుండా విడుదల దయచేస్తాడు. ఆయన ఆశపడుతున్నాడు, విడుదల ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో అండ్ ఆస్క్ హిమ్. దేవా నాకు దీని నుండి విడుదల దయచేయి, నాకు స్వేచ్ఛనివ్వు అని చెప్పి అడగాలి. ఇంకొన్ని వాక్యాలు మనం చదువుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఈ వాక్యం మరొక్కసారి చదువుతామండి అందరూ కలిసి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. చాలండి, చాలు. ఇంకొక మాట మనం చదువుకుందామా, 2 Corinthians chapter 3:17. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం.
ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రమును ఉండును. బిగ్గరగా చదువుతారా అండి? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. అదే అండి సొల్యూషన్ కదా. మొదటిగా ప్రివెన్షన్, ముందుగానే అది చిన్నగా స్టార్ట్ అయినప్పుడే దాన్ని విడిచిపెట్టాలి, తీసివేయాలి. రెండవదిగా ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రము ఉంటుంది. ఆయన తన ప్రజల విమోచనము కోరుకుంటున్నాడు. అందుకనే దేవా నాకు సహాయం చేయని ఆత్మను నాకు తోడుగా ఇవ్వు అన్నప్పుడు ఇటువంటి చెరసాలల్లో పడకుండా మనం కూడా స్వేచ్ఛ కలిగి ఉండగలుగుతాం. మూడవదిగా చూస్ ఫ్రీడమ్ రాదర్ దెన్ స్లేవరీ. గడిచిన వారం మనం దీని గురించి ఆల్రెడీ విన్నామండి. ఇజ్రాయెల్ ప్రజలు వారు స్వేచ్ఛ వారి ముందు ఉంచబడింది, వాగ్దాన దేశం వారి ముందు ఉంచబడింది, కానీ నెగిటివ్ రిపోర్ట్ వారు చూస్ చేసుకున్నారు. మరొక ఛాన్స్ వచ్చింది, అయినా సరే గుడ్ రిపోర్ట్ నేను ఎంచుకోను, బ్యాడ్ రిపోర్ట్ నే మరలా చూస్ చేసుకున్నారు. ఏమంటున్నారు? తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అంటున్నారు. దే చోజ్ స్లేవరీ, మరలా బానిసలుగా ఉండిపోదామని చెప్పి వారు కోరుకున్నారు. కానీ దేవుడు ఏమని ఆశపడుతున్నాడు? లెట్ మై పీపుల్ గో అన్నాడు. ఎందుకని? వారికి విడుదల ఉండాలని, వారికి స్వేచ్ఛ ఉండాలని, మరలా బానిసలుగా వారు ఉండకూడదని, చిరకాలం వారు సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ దే చోజ్ స్లేవరీ. మనం కూడా అలా ఆశపడుతున్నట్లయితే దేవుడు విడుదల పొందు అని ఈ రోజు కూడా మీతో మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడేమో. ఈ లైవ్ మీరు వీక్షిస్తున్నారేమో, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చూజ్ ఫ్రీడమ్, స్వేచ్ఛను కోరుకోండి. మీ యొక్క నిరాశ నుండి, మీ యొక్క భయాల నుండి, మీ యొక్క వ్యసనాల నుండి చూజ్ ఫ్రీడమ్. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. గలేషియన్స్ చాప్టర్ 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. చాలు కదండి, అర్థమైపోయింది కదండి. ఆల్రెడీ దేవుడు మీకు స్వాతంత్రం ఇచ్చాడు, మరలా కోరి కోరి వెళ్ళి దాసులుగా ఉండకండి. మీకు విడుదలనివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, విడుదలని ఇచ్చేశాడు అని చెప్పి ఒక వాక్యమును పౌలు భక్తుడు రాస్తున్నాడు. 4వదిగా కన్సిడర్ ద షేమ్ అండ్ ఎటర్నల్ కాన్సిక్వెన్సెస్. దాని వలన వచ్చే సిగ్గును, తర్వాత శాశ్వత కాల లేకపోతే దీర్ఘకాల పరిస్థితుల యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమంటామండి? ఆఫ్టర్ మ్యాథ్, లేకపోతే పరిణామాలు తర్వాత వచ్చే పరిణామాల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఆదాము హవ్వ దేవుడు చెప్పిన ఆ మాటను వినకుండా వారు చేసిన పనికి ఏమొచ్చిందండి? సిగ్గు. ఏం చేశారు చదువుదామా? ఆదికాండం. దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకండి? దేవుడు ఏమన్నాడు? ఇదంతా కూడా మీదే, మీరే దీన్ని ఏలండి అని చెప్పి వారికి అప్పచెప్పినప్పుడు వారు సిగ్గుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసిన తప్పు వలన సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది. మన వ్యసనాలు ఒకరోజు మనం మనుషులకు ఎదుట తలదించుకునే పరిస్థితి, మన తల్లిదండ్రుల దగ్గర నుండి దాక్కునే పరిస్థితి, దేవుని దగ్గర నుండి దాక్కోవాలనిపించే పరిస్థితి, ఈ సమాజం నుండి దాక్కోవాలి, భయపడాలి అనిపించే పరిస్థితికి తీసుకొని వచ్చేస్తాయేమో. ముందుగానే ఆలోచించి వ్యసనాలను, భయాన్ని, నిరాశను విడిచిపెట్టాలని ఆశపడదాం. 5వదిగా మనం చూద్దాం, ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని జ్ఞాపకం చేసుకుందాం. సత్యం ఏంటండి? నీ వాక్యమే సత్యము. ఏమంటున్నాడండి? నీ వాక్యమే సత్యము అంటున్నాడు. తర్వాత ట్రూత్, నిజాన్ని మన నోటితో చెప్పడం. మొదటిగా దేవుని వాక్యం చెప్పినప్పుడు సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము. ఆ యొక్క సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. తర్వాత మన నోటుతో సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడాలి. ఈ యొక్క భయంతో నేను బాధపడుతున్నాను, నేను దీన్ని విడిచిపెడుతున్నాను, నేను ఈ వ్యసనంతో బాధపడుతున్నాను, దానికోసం ఐ నీడ్ హెల్ప్ అని చెప్పి దేవుని కోరుకోవాలి. దేవుని దైవజనులను కోరుకొని నాకు సహాయం, నన్ను నడిపించండి అని చెప్పి కోరుకున్నప్పుడు దే విల్ గైడ్ యూ. దేవుడే మీకు ముందు స్వాతంత్రం ఇచ్చేస్తాడు. ఆయన ఏమంటున్నాడు? నేను మీకు స్వాతంత్రం ఇచ్చాను, మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళకండి అని చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈరోజు మనందరూ కూడా ఈ చెరసాలల్లో నేను వెళ్ళకూడదు. ఈ రోజుతో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ దిస్ సర్మన్ సిరీస్ అండి. ఈ ఇన్ని వారాల నుంచి మనం చూస్తూ వచ్చాం కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చారు. ఏమని? ఈ చెరసాలలో పడొద్దని, విడుదల పొందుకోమని, ఆయన స్వాతంత్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. అందుకని మన హృదయం అంతటినీ సిద్ధపరచుకొని ఈరోజు లెట్ us ask God for help. దేవా, నీ సహాయం నాకు కావాలి. నువ్వు నన్ను స్వాతంత్రం కొరకు పిలుచుకున్నావు, నాకు స్వేచ్ఛనివ్వడానికి నువ్వు బానిసత్వంలో నుంచి నన్ను బయటకు తీసుకొని వచ్చావు. కానీ నేను చూస్తున్న అట్రాక్షన్స్ వల్ల, నా ఎడిక్షన్స్ వల్ల, మనుషుల మాటల వల్ల, నా పరిస్థితుల వల్ల మరలా చెరసాలలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. కానీ ఈ రోజు నుంచి నేను వాటిని యేసు నామంలో విడిచిపెట్టి
పెడుతున్నాను అని ఒప్పుకోండి. ప్రభా నాకు విడుదల దయచే, ఈ చెరసాల నుండి ఈ సంకల నుండి నా చేతులను, నా జీవితాన్ని విడిపించు ప్రభా అని చెప్పి యేసు నామములో ప్రార్థిస్తారండి. మీరందరూ ఒక్క నిమిషం తీసుకొని ఒక